మనకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ గేటే ఈ లోటస్ టెంపుల్‌కు సంబంధించినటువంటి ఎంట్రన్సు. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు గనక నడుచుకుంటూ పోతే ఈ టెంపుల్‌కు సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తది. సో, ముందుగా అయితే మనం ఈ సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటది. ఇక్కడ లోపలికి ఎలాంటి తినుబండారాలనైతే అలో చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడు విననీకరనటువంటి ఒక వింత టెంపుల్‌కైతే తీసుకొచ్చాను. దీని పేరు లోటస్ టెంపుల్. లిటరల్‌గా దీన్ని తెలుగులో గనక ట్రాన్స్‌లేట్ జేస్తే కలువ మందిరం లేదా తామర మందిరం అని జెప్పొచ్చు. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ చూడ్డానికి అచ్చం ఒక తామర పువ్వులాగానే కనిపిస్తది. మరి లోటస్ అనేది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ గదా! మరి లోటస్ టెంపుల్‌కు బీజేకి ఏమైనా సంబంధం ఉందంటే కంప్లీట్‌గా అసలు సంబంధమే లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది లోటస్ టెంపుల్ అని జెప్పాను గదా! జనరల్‌గా టెంపుల్ అనంగానే మనందరి మనసులోకి వచ్చేటువంటి క్వెషన్ ఏంటి? ఇది ఏ మతానికి సంబంధించినటువంటి టెంపులు? ఇక్కడ ఉండేటువంటి దేవుడెవరు? ఇంతే గదా మనకొచ్చేది. కానీ దీనికి నేను జెప్పే సమాధానం మీరు వింటే స్టన్ అవుతారు. ఎందుకోసం అంటే ఇది ఏ మతానికి సంబంధించినటువంటి టెంపుల్ గాదు. ఇక్కడ ఏ దేవునికి గూడా పూజలు చెయ్యరు. యెస్, మీరు విన్నది నిజమే. ఇది ఏ మతానికి సంబంధించినటువంటి టెంపుల్ గాదు. ఇక్కడ ఏ దేవుని గూడా పర్టిక్యులర్‌గా పూజించరు. మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ వంతు సహకారాన్ని అందించండి ప్లీజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈ కనిపించేటువంటి ఈ లోటస్ టెంపుల్ అంతా కూడా పాలరాయితోటి కన్స్ట్రక్ట్ చేయబడ్డది. మన మైండ్‌లోకి వచ్చేటువంటి నెక్స్ట్ క్వెషన్, ఈ లోటస్ టెంపుల్‌లోకి ఎవరు రావచ్చు? ఎవరు రాకూడదు? అంటే కుల మతాలతో సంబంధం లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, బౌద్ధం, సిక్కు ఇలా ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా రావచ్చు. తమకు నచ్చినటువంటి దేవుణ్ణి సైలెంట్‌గా ప్రార్థన చేసుకోవచ్చు. భలే ఉంది కదా కాన్సెప్టు. ఇంత బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి ఈ లోటస్ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేయించింది బాహాయిలు. వీళ్ళు అన్ని మతాల సారాంశం ఒకటే అని నమ్ముతారు. మనిషి లోపల ఉన్నటువంటి మానవత్వాన్ని ప్రేరేపిస్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడతారు. ఇంత బ్యూటిఫుల్‌గా ఉండేటువంటి ఈ టెంపుల్ 1986లో కన్‌స్ట్రక్షన్ అనేది పూర్తయింది. దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి మొత్తం 6 సంవత్సరాల టైం పట్టింది. ఆ రోజుల్లోనే దాదాపు 10,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టిర్రట ఈ లోటస్ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం కోసం. ఈ లోటస్ టెంపుల్‌కు ఎలా వెళ్ళాలి? ఈ ఢిల్లీ అనేది ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ. ఇక్కడ ఫుల్లు ట్రాఫిక్ ఉంటది. ఎంత అంటే మిడ్‌నైట్ పూట కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అన్నిటికన్నా బెస్ట్ వే ఏందంటే మెట్రోలో వెళ్ళడం అంత ఉత్తమ మార్గం ఇంకేది ఉండదు. వైలెట్ లైన్‌లో గనక వెళ్ళినట్లయితే కాళికా మందిర్ మెట్రో స్టేషన్ లేదా నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్. ఈ 2 మెట్రో స్టేషన్‌లలో ఏ ఒక్క దగ్గర దిగినా సరే అక్కడి నుంచి దాదాపు ఒక 10 నిమిషాల్లో మనం లోటస్ టెంపుల్‌కైతే రీచ్ కావచ్చు. అదే బస్సులో అనుకోండి, కాళికా మందిర్ టెంపుల్‌కి వెళ్ళేటువంటి బస్ ఎక్కినా లేదా నెహ్రూ ప్లేస్‌కి వెళ్ళేటువంటి బస్ ఎక్కినా సరే లోటస్ టెంపుల్‌కి వెళ్ళడం అయితే ఈజీ అవుతది. ఇదంతా ఎందుకు అనుకుంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లాగుంటవి వీటి గురించి అయితే నేను స్పెషల్‌గా ఏం చెప్పట్లే మళ్ళీ. పెటల్స్ అన్నీ కూడా దాదాపు 27 ఉంటాయి మొత్తం. ఈ లోటస్ టెంపుల్ లోపల ఎలాంటి దేవుడు అయితే ప్రతిష్ఠించబడదు. ఎవరైనా రావచ్చు. హిందువు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రశాంతమైనటువంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ప్రతి నెల ఈ లోటస్ టెంపుల్‌కి వచ్చేటువంటి భక్తుల సంఖ్య 1,00,000కు పైనే ఉంటది. సాటర్‌డే, సండే మాత్రం ఈ టెంపుల్‌కి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అసలు కిటకిటలాడిపోతా ఉంటది. భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటది. అలా అని చెప్పేసి మీరు మండే రోజు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈ టెంపుల్‌కి రావడం కోసం, మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకోసం అంటే ప్రతి సోమవారం రోజు లోటస్ టెంపుల్‌కి హాలిడే. ఆ రోజు ఉండదు. కాబట్టి మీరు మండే కాకుండా ఏ రోజొచ్చినా సరిపోతుంది. ఈ లోటస్ టెంపుల్‌కి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు ఎప్పుడైనా సరే రావచ్చు. పర్టిక్యులర్‌గా నన్నడిగితే ఉదయం 9 గంటలకన్నా రండి, లేదా సాయంత్రం 4 గంటల ఆ టైంలో అన్నా రండి. ఎందుకోసం అంటే మధ్యాహ్నం గనక మీరొచ్చినారనుకోండి ఎండ మాత్రం మామూలుగా ఉండదు. పొయ్యి కింద మంట పెట్టినట్టే ఉంటది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు యాక్చువల్‌గా. ఈ ఇట్లాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఏందంటే జనరల్‌గా ఎంట్రీ టికెట్ ఉంటదన్నట్టుగా నేను అనుకున్నా. ఇక్కడికొచ్చిన తర్వాత నాకర్థమైందేందంటే ఎంట్రీ టికెట్ ఎవ్వరికుండదు. అందరికీ ఫ్రీ.
ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ లోటస్ టెంపుల్ లోపలి భాగం చూడ్డానికి ఈ విధంగా విశాలంగా కనిపిస్తా ఉంటది. ఒకేసారి 1300 మంది ప్రేయర్ చేసుకునే విధంగా ఇక్కడ బెంచెస్ వేయబడి ఉంటవి. లోటస్ టెంపుల్ అనే గాదు, ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మీరు ఏ ప్లేస్‌ని చూడాలనుకున్నా సరే, బెస్ట్ మంత్ ఏదన్నా నన్నడిగితే అక్టోబర్ నుంచి మార్చి వరకు. అక్టోబర్ నుంచి మార్చి వరకు మీరు ఏ ప్లేస్‌నైనా సరే విజిట్ చేయొచ్చు. చాలా ప్లెజెంట్‌గా ఉంటది ఎన్విరాన్మెంట్ గూడా. ఈ లోటస్ టెంపుల్ కాంప్లెక్స్ అనేది దాదాపు 26 ఎకరాలలో విస్తరించబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లు, బ్యూటిఫుల్ పౌండ్స్ ఇలా ఇవన్నీ గూడా చాలా చక్కగా అరేంజ్ చేసిర్రు. ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర ఇంపార్టెంట్ ప్లేస్‌లైన కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్, రాజ్‌ఘాట్ ఇలా ఎన్నో వీడియోలు మన ఛానెల్‌లో ఉన్నవి. కావాలనుకున్నటువంటి వాళ్ళు చూడొచ్చు. వీటికి సంబంధించినటువంటి ఢిల్లీ ప్లేలిస్ట్‌ను నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.